నమస్తే, వెల్కమ్ టు ఏబీసీ న్యూస్. ముందుగా ముఖ్యాంశాలు. వైఎస్ఆర్సీపీ మేనిఫెస్టో 2024ను విడుదల చేసిన సీఎం జగన్. ఆంధ్రప్రదేశ్లో గత 58 నెలల కాలంలో హామీలు అమలు చేసిన తీరు చరిత్రలోనే నిలిచిపోతుందని సీఎం వెల్లడి. మోదీని నిలదీసే ధైర్యం రాష్ట్రంలో ఒక్క నేతకైనా ఉందా అని ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలారెడ్డి నిలదీత. అధికారంలోకి వచ్చాక సీఎం జగన్ ప్రత్యేక హోదా కోసం ఒక్క ఉద్యమమైన చేశారా అని ప్రశ్నించిన షర్మిల. ఏ డివిజన్ కి వెళ్లిన పశ్చిమ నగరంలో దుర్భరమైన పరిస్థితి నెలకొని ఉందని ఎన్డీఏ కూటమి పశ్చిమ ఎమ్మెల్యే అభ్యర్థి సుజనా చౌదరి వెల్లడి. తాను పశ్చిమ నగరానికి సేవ చేయడానికి వచ్చానని, పశ్చిమ నగరాన్ని అభివృద్ధి చేసి చూపిస్తానని వ్యాఖ్య. ఆంధ్రప్రదేశ్లో గత 58 నెలల కాలంలో హామీలు అమలు చేసిన తీరు చరిత్రలోనే నిలిచిపోతుందని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు. ఎలాంటి సమస్యలు వచ్చినా చిరునవ్వుతో ప్రజలకు తోడుగా ఉన్నామని, ఆఖరికి కోవిడ్ లాంటి కష్టకాలంలోనూ సాకులు చెప్పకుండా సంక్షేమం అమలు చేశామని సీఎం జగన్ చెప్పారు. తాడేపల్లిలో సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్సీపీ మేనిఫెస్టో 2024ను విడుదల చేశారు. ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ, మళ్లీ గెలిపిస్తే రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాక చేయబోతే కార్యక్రమాలను, చేపట్టబోయే సంక్షేమ పథకాల గురించి జాబితాను వెల్లడించారు. కిందటి ఎన్నికల్లో ఇచ్చిన హామీలను, ప్రస్తుతం అమలు చేస్తున్న కార్యక్రమాలను వివరించారు. మేనిఫెస్టో అంటే పవిత్రమైన గ్రంథం. గతంలో ఎన్నికలప్పుడు రంగురంగుల హామీలతో ముందుకు వచ్చేవారు. కానీ మేం మేనిఫెస్టోను భగవద్గీత, బైబిల్, ఖురాన్గా భావించామని చెప్పారు. గత 5 ఏళ్లలోనే మేనిఫెస్టోకు ప్రాధాన్యత వచ్చిందని, ప్రతి ప్రభుత్వ కార్యాలయంలో అధికారి దగ్గర మేనిఫెస్టో ఉంది. రాష్ట్రంలో ప్రతి ఇంటికి మేనిఫెస్టోను పంపించామని అన్నారు. ఓ ప్రోగ్రెస్ కార్డు మాదిరి ఏమేం చేశామన్నది ప్రజలకు ఎప్పటికప్పుడు వివరిస్తూ వచ్చామని, ఈ 58 నెలల్లో పథకాల్ని డోర్ డెలివరీ చేశామని చెప్పారు. ఏ నెలలో ఏ పథకాలను ఇస్తామో చెప్పి మరీ అమలు చేశామని ఆయన అన్నారు. ఈ మాదిరిగా మన మేనిఫెస్టో ముఖ్యమైన అంశాలు, అదే కాపీ కొంచెం పెద్ద ఆల్ఫాబెట్స్ లో ఉంటుందని చెప్పి కొంచెం దీంట్లోకి పోతా. అదే కాపీని, అది చిన్న సైజు అక్షరాలు, ఇది పెద్ద సైజు అక్షరాలు. గమనిస్తే మనం పెట్టిన నవరత్నాలకు సంబంధించిన గమనిస్తే విద్య ముఖ్యమైన అంశాలు ఇవి మాత్రం పైన చెప్తా. విద్య, అమ్మఒడి, ట్యాబులు, విద్యా కానుక, గోరుముద్ద, ఇంగ్లీష్ మీడియం, డిజిటల్ బోధన. వైద్యం, విస్తరించిన ఆరోగ్యశ్రీ ఇంకా విస్తరణ, ఆరోగ్య ఆసరా, విలేజ్ క్లినిక్లు, ఫ్యామిలీ డాక్టరు, 17 కొత్త మెడికల్ కాలేజీలు, జగనన్న ఆరోగ్య సురక్ష. వ్యవసాయం, రైతు భరోసా, ఆర్బీకేలు, ఉచిత పంటల బీమా, 0 వడ్డీ పంట రుణాలు, పగటిపూటే 9 గంటల ఉచిత విద్యుత్, సమయానికే ఇన్పుట్ సబ్సిడీ. ఉన్నత విద్య, జగనన్న విద్యా దీవెన, పూర్తి ఫీజు రీయింబర్స్మెంట్, జగనన్న వసతి దీవెన, జాబ్ ఓరియంటెడ్ గా కరికులంలో మార్పులు, నాడు నేడు స్కూళ్ళు, నాడు నేడు హాస్పిటల్స్, పేదలందరికీ ఇల్లు, అక్క చెల్లెమ్మల పేరిట పేదలకు ఇంటి స్థలాలు, ఇల్లు. మహిళా సాధికారత, చేయూత, కాపు నేస్తం, ఈబీసీ నేస్తం, 0 వడ్డీ. సామాజిక భద్రత, పెన్షన్ కానుక 2 విడతల్లో 3,500కు పెంపు, ఎప్పటిలాగే ఇంటి వద్దే వాలంటీర్ల ద్వారా పెన్షన్ల పంపిణీ. అభివృద్ధి, మౌలిక వసతులు, సుపరిపాలన. నిర్మిస్తా ఉన్న 4 పోర్ట్లు ఫినిషింగ్, ఫిషింగ్ హార్బర్లు ఫినిషింగ్, ఎయిర్పోర్ట్లు వాటి విస్తరణ ఫినిషింగ్, ఇండస్ట్రియల్ కారిడార్లు ఫినిషింగ్, ఇండస్ట్రియల్ నోడ్స్ ఫినిషింగ్, ప్రాధాన్యత క్రమంలో జలయజ్ఞం ఫినిషింగ్, గ్రామ వార్డు సచివాలయాలు, వాలంటీర్ల వ్యవస్థ. మోదీని నిలదీసే ధైర్యం రాష్ట్రంలో ఒక్క నేతకైనా ఉందా అని ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల నిలదీశారు. అధికారంలోకి వచ్చాక జగన్ ప్రత్యేక హోదా కోసం ఒక్క ఉద్యమమైనా చేశారా అని ఆమె ప్రశ్నించారు. పాయకరావుపేటలో ఎన్నికల ప్రచారంలో ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల పాల్గొన్నారు. వైఎస్ జగన్ సర్కార్పై తీవ్ర విమర్శలు చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా వచ్చి ఉంటే యువతకు ఉద్యోగాలు వచ్చేవని తెలిపారు. మోదీని నిలదీసే ధైర్యం రాష్ట్ర నేతలకు లేదని దుయ్యపట్టారు. చక్కెర పరిశ్రమలు మూతపడితే తెరిపించాలనే ఆలోచన పాలకులకు ఉందా అని ప్రశ్నించారు. అధికారంలోకి వచ్చాక జగన్ ప్రత్యేక హోదా కోసం ఒక ఉద్యమమైనా చేశారా? రాజధాని కట్టగలిగారా? రాజధాని నిర్మించలేని నేతలకు ఎందుకు ఓట్లు వేయాలి అని ప్రశ్నించారు. రైతులకు అన్యాయం జరుగుతూ ఉంటే సీఎం ఏం చేస్తున్నారు?
కుంభకర్ణుడు 6 నెలలే నిద్రపోతాడు, మీరు 5 ఏళ్లు నిద్రపోయి ఎన్నికలప్పుడు లేచారా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏ డివిజన్ కి వెళ్లినా పశ్చిమ నగరంలో దుర్భర పరిస్థితి నెలకొని ఉందని, తాగునీటి సమస్య, డ్రైనేజీ సమస్య వంటి సమస్యల్ని అధిగమించి మౌలిక వసతులు కల్పించవలసిన అవసరం ఎంతైనా ఉందని కూటమి పశ్చిమ ఎమ్మెల్యే అభ్యర్థి సుజనా చౌదరి అన్నారు. తాను పశ్చిమ నగరానికి సేవ చేయడానికి వచ్చానని, పశ్చిమ నగరాన్ని అభివృద్ధి చేసి చూపిస్తానని వెల్లడించారు. శనివారం 50 డివిజన్ల కూటమి పశ్చిమ ఎమ్మెల్యే అభ్యర్థి సుజనా చౌదరి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ప్రచారానికి వచ్చిన ఆయనకు డివిజన్లో ఘన స్వాగతం లభించింది. అడుగడుగునా మహిళలు హారతులిచ్చి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పశ్చిమ నగరంలో అనేక సమస్యలు తిష్ట వేసుకుని ఉన్నాయని, కొండ ప్రాంతంలో మెట్లు సరిగ్గా లేవని, కొన్ని చోట్ల రిటర్నింగ్ వాల్స్ నిర్మించాల్సిన అవసరం ఉందని తెలిపారు. ప్రజల జీవన ప్రమాణ స్థాయి పెంచవలసిన నాయకులు అందుకు తగినట్లు చర్యలు తీసుకోలేదని ఆరోపించారు. రానున్న ఎన్నికలలో కూటమి అభ్యర్థుల గెలుపు ఖాయమని, రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు, కేంద్రంలో నరేంద్ర మోదీ అధికారంలోకి వస్తారని, డబుల్ ఇంజన్ సర్కారుతో రాష్ట్రం అభివృద్ధి జరుగుతుందని అన్నారు. కొండ మీద దుర్గమ్మ ఆశీస్సులతో పశ్చిమ నగరానికి సేవ చేయడానికి వచ్చానని, కమలం గుర్తుకే ఓటు వేసి తనను గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో మైనార్టీ నాయకులు, నాగుల్ మీరా, డివిజన్ టీడీపీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ప్రజలు చెప్పినటువంటి సమస్యలు ఏమిటంటే, అయ్యా మాకు పట్టాలు ఉన్నాయి, రిజిస్ట్రేషన్ కావటం లేదు. అలాగే పట్టాలు లేనటువంటి వాళ్ళకు పట్టాలు కావాలి, ఇల్లు లేని నిరుపేదలకు ఇల్లు కావాలి. అన్నిటికీ మించి ఇవాళ కలుషితమైనటువంటి నీటి వల్ల మా బిడ్డలు మేము అనారోగ్యం పాలవుతున్నాం అనేటువంటి ఆవేదన ప్రజలు వ్యక్తం చేసినప్పుడు సుజనా చౌదరి గారు ఒకటే చెప్పారు, సుదీర్ఘంగా ఏదైతే డ్రైనేజీల్లో నుంచి పైప్ లైన్లు లాగారో వాయు బెజ్జాలు పడి ఆ డ్రైనేజీ వాటర్ అందులో కలిసి ఇళ్లలోకి రావటం వల్ల బిడ్డలు కానీ ప్రజలు కానీ అనారోగ్యానికి గురవుతున్నటువంటి నేపథ్యంలో సుజనా చౌదరికి ఒకటే హామీ ఇచ్చారు, ఏంటంటే ఆ పైప్ లైన్లు మారుస్తాము, డ్రైనేజ్ వ్యవస్థ మెరుగుపరుస్తాము, కొండ ప్రాంతాల్లో ఉన్నటువంటి వాళ్ళకి ఇళ్ల పట్టాలు ఇచ్చేటువంటి బాధ్యత నేను తీసుకుంటానని చౌదరి గారు చెప్పడం జరిగింది. అలాగే టిట్కో ఇళ్లకి గతంలో 50 లక్షల రూపాయలు కట్టినటువంటి నేపథ్యంలో ఆ రోజున చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో బీజేపీ అలయన్స్లో ఆ టిట్కో ఇళ్లు తీసుకొచ్చింది కూడా సుజనా చౌదరి గారు. అర్బన్ హౌసింగ్ స్కీమ్ ఎక్కడ లేదు. మొట్టమొదట భారతీయ జనతా పార్టీ ఈ దేశంలో అర్బన్ స్కీమ్ని తెచ్చింది. ఆనాడు బాంబే కాలనీ తీసుకొచ్చిన, ఈనాడు టిట్కో ఇల్లు తీసుకొచ్చిన, అది భారతీయ జనతా పార్టీ తీసుకొచ్చినటువంటి స్కీమే. దాని ద్వారాగా 1000 ఇల్లు కట్టిన ఈ జగన్మోహన్ రెడ్డికి మనస్సు పెరగట్ల, పేదవాడు మంచి ఇంట్లో ఉండాలనేటువంటి ఆలోచన లేదు. ఖచ్చితంగా సుజనా చౌదరి గారి శాసనసభ్యుడిగా, అట్లా కేసీనేని సింగ్ ఎంపీగా అవ్వగానే టిట్కో ఇల్లును ప్రారంభిస్తాం. అదనంగా నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అవటం ఖాయం. నరేంద్ర మోదీ గారి దగ్గర అత్యంత సన్నిహితంగా ఉన్నటువంటి వ్యక్తి సుజనా చౌదరి గారు. చంద్రబాబు నాయుడు గారు కూడా చాలా ఆప్తుడు. కేంద్రం నుంచి మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షులు అన్నవరపు కిషోర్ ఆధ్వర్యంలో గుంటూరులోని మాల మహానాడు కేంద్ర కార్యాలయంలో అత్యవసర సమావేశం జరిగింది. రాష్ట్ర కమిటీ సభ్యులందరూ రాష్ట్రంలో జరగనున్న అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికలలో మాల జాతి శ్రేయస్సును దృష్టిలో పెట్టుకుని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంపూర్ణ మద్దతు తెలియచేయటకు కమిటీలో తీర్మానం జరిగింది. మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిని ఇంటికి పంపించే కార్యక్రమంలో భాగంగా రాష్ట్రం మొత్తం తిరిగి చంద్రబాబు నాయుడు దళిత వ్యతిరేక విధానాలను ఎండకడుతూ తెలుగుదేశం పార్టీని నామరూపాలు లేకుండా చేస్తామని రాష్ట్ర కమిటీ సభ్యులు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దాసి జయప్రకాష్, కెనడి, మాల మహానాడు రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ గడ్డం వెంకట్రావు తదితరులు పాల్గొన్నారు. తెలుగుదేశం పార్టీలో మాలలకు జరుగుతున్న అన్యాయంపై మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని మాల జేఏసీ సంఘాలందరూ కూడా మర్యాదపూర్వకంగా కలవటం జరిగింది. ఆ ఫొటోసు తెలుగుదేశం పార్టీ మీడియాలో మాల సంఘాలన్నీ కూడా తెలుగుదేశం పార్టీకి సంపూర్ణ మద్దతుని ప్రకటించుకున్నాయి. కొడాలి నాని గారు చెప్పినట్టుగా నిజంగానే చంద్రబాబు నాయుడు 420, ఇటువంటి గాలి వార్తలను ఎవరు నమ్మొద్దు అని చెప్పి మీడియా మిత్రులకు తెలియజేస్తూ ఉన్నాం. కరోనా టైంలో ఆంధ్రప్రదేశ్లోని ఏ నియోజకవర్గంలో లేనటి విధంగా ఆ రోజు చిలకలూరిపేట శాసనసభ్యురాలుగా ఉన్న డైనమిక్ ఎమ్మెల్యే గారు విడుదల రజనీ గారు కరోనా వైరస్కి కూడా భయపడకుండా ప్రజల్లోకి చొచ్చుకుపోయి వాళ్ళకి చేసిన సేవను చూస్తుంటే మిగతా 174 నియోజకవర్గాల ప్రజలందరూ కూడా మేము చిలకలూరిపేటలో నియోజకవర్గంలో ఎందుకు పుట్టలేదని బాధపడిన వైనం నిజంగా అందరూ గర్వించదగ్గాలి, హర్షించదగ్గ విధానం. అదేవిధంగా చిలకలూరిపేట చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఎస్సీలకు పెద్దపీట వేస్తూ 2 సార్లు మార్కెట్ యార్డ్ చైర్మన్గా చేసిన ఘనత కూడా రజనీ గారికే దక్కింది.
దానితో పాటు ఫ్యామిలీ డాక్టర్స్ని కానీ హెల్త్ పరమైనటువంటి ఇష్యూలో విలేజ్ హెల్త్ క్లినిక్లు ఓపెన్ చేయటం కానీ, అన్నిటికంటే ప్రతిష్టాత్మకమైన విషయం 17 మెడికల్ కాలేజీ రాష్ట్రంలో శాంక్షన్ కావడానికి మేడం గారు తీసుకున్నటువంటి చొరవ అభినందనీయం. గత 30 సంవత్సరాల నుండి ఈ రాష్ట్రంలో మానవుల మీద కక్ష గట్టిన ఏకైక దళిత ద్రోహి చంద్రబాబు నాయుడు. దళితులు బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చిన రాజ్యాంగ స్ఫూర్తితో రిజర్వేషన్ ఫలాల్ని అనుభవిస్తున్న ఈ దళితుల మీద కక్షగట్టి ఒక వర్గాన్ని తన ఓట్ బ్యాంక్గా చేసుకోవడం కోసం దళితుల మధ్యన వర్గీకరణ అనే ఒక విషపురుగుని మధ్యలోకి వదిలి అన్నదమ్ములా కలిసి ఉన్న 59 కులాల్లో ఉన్న దళితులకి మాలల్లో ఒక శత్రువుగా చూపించి నడి రోడ్డు మీద మా రక్తం తాగిన రాక్షసుడు చంద్రబాబు నాయుడు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో ప్రభుత్వ ప్రతి పథకం కూడా ఈ రాష్ట్రంలో దళితులకు అందుతూ దళితులు ఒక ఉన్నత స్థానానికి వెళుతున్నారు. ఆరోగ్యశ్రీ రూపంలో కానివ్వండి, ఫీజు రింబర్స్లో కానివ్వండి, ప్రతి విషయంలో కూడా సమన్వయం చేస్తూ దళితుల యొక్క సంక్షేమం కోసం జగన్మోహన్ రెడ్డి గారు నిరంతరం పోరాడుతున్నాడు. ఒక పక్కన దెందులూరులో పోలీసుల నిర్లక్ష్య వైఖరి ప్రదర్శించారు. కాంగ్రెస్ పార్టీ గుంటూరు సభ అనంతరం ట్రాఫిక్ క్లియర్ చేయడంలో పోలీసులు చేతులెత్తేశారు. గంటకి పైగా ట్రాఫిక్ లో షర్మిలారెడ్డి కాన్వాయ్ చిక్కుకుంది. కనుచూపు మేరలో పోలీసులు ఎవరూ లేకపోవడంతో వైఎస్ షర్మిలారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే ఎస్పీకి ఫోన్ చేసినా పట్టించుకొని వైనం కనిపించింది. పోలీసుల తీరుపై వైఎస్ షర్మిలారెడ్డి కలెక్టర్కు ఫిర్యాదు చేశారు. గోపన్నపాలెంలో కాంగ్రెస్ పార్టీ పబ్లిక్ మీటింగ్ పెట్టుకోవడం జరిగింది. పర్మిషన్ ఉన్నప్పటికీ కూడా ఇక్కడ పోలీస్ కోఆపరేషన్ అస్సలు లేదు. అసలు మేము వ్యాన్ పెట్టుకుని స్పీక్ చేయడం, పబ్లిక్ స్పీకింగ్ ఒక వ్యాన్ పెట్టుకుందామంటే కూడా ప్రాబ్లం చేశారు. ఇప్పుడైతే ఇక్కడ ట్రాఫిక్ జామ్ అయిపోయింది. అసలు ఫోన్ చేస్తే కనీసం ఫోన్లు కూడా ఎత్తట్లేదు పోలీస్ డిపార్ట్మెంట్. ఇక్కడ కనీసం ఒక గంట అయిందంటే మేము ట్రాఫిక్ జామ్ లో ఇరుక్కున్నాం. అసలు పోలీస్ కోఆపరేషన్ లేదు. ప్లీజ్ గుంటూరు ఎన్టీఆర్ స్టేడియంలో యంగ్ ఓటర్ల కోసం అవగాహన సదస్సును ఏర్పాటు చేశారు. వివిధ కళాశాలల నుంచి భారీగా యువతీ యువకులు హాజరయ్యారు. కార్యక్రమంలో ఎలక్షన్ కమిషన్ అధికారి ముఖేష్ కుమార్ మీనా, కలెక్టర్ వేణుగోపాల్ రెడ్డి, జేసీ రాజకుమారి, కమిషనర్ కీర్తి చేకూరి పాల్గొన్నారు. ప్రతి పౌరుడు ఓటు వినియోగించుకోవాలని సూచించారు. ఇందులో భాగంగా ఓటేద్దాం, ఓటు వేయిద్దాం, ప్రజాస్వామ్యాన్ని పరిపుష్టం చేద్దాం అనే నినాదంతో గుంటూరులో మొదటిసారి ఓటు వేసే యువతీ యువకుల కోసం 3K వాక్ను భారీ ఎత్తున నిర్వహించారు. మే 13 వరకు ఇలాంటి ర్యాలీలు ప్రతి జిల్లాలో నిర్వహిస్తామని, యువతకు అవగాహన కల్పించే దిశగా ఇలాంటి కార్యక్రమాలు చేపడతామని ఈసీ అధికారి ముఖేష్ కుమార్ మీనా తెలిపారు. ఎస్పెషలీ యంగ్ ఓటర్స్ అంటే 18 to 19 ఇయర్స్ న్యూ ఓటర్స్ని సెన్సిటైజ్ చేయడం కోసం ఏర్పాటు చేసిన ఈ ర్యాలీ 3K ర్యాలీలో విచ్ ఇస్ ఆర్గనైజ్డ్ బై లెట్స్ ఓట్. తర్వాత ఈ కొలాబరేషన్ అంటే డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ కొలాబరేషన్ చేయడం జరిగింది, ఇక్కడ రావడం జరిగింది. I really appreciate the efforts of Let's Vote as well as the district administration to organize this thing. అంటే యంగ్ ఓటర్స్ మన స్టేట్లో యాజ్ ఐ సెడ్ అక్టోబర్లో మేము ఫస్ట్ టైం లిస్ట్ ఇష్యూ చేసిన తర్వాత, డ్రాఫ్ట్ లిస్ట్ ఇష్యూ చేసిన తర్వాత చాలా తక్కువ మంది ఉన్నారు. అప్పుడు ఓన్లీ 2.5 లక్షల మంది. తర్వాత డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ ప్రయత్నం వల్ల, తర్వాత ఈ లెట్స్ ఓట్ లాంటి ఆర్గనైజేషన్ ప్రయత్నం వల్ల ఈరోజు 10 లక్షల పైన వెళ్ళింది. సో చాలా మంచి ఫిగర్, చాలా హెల్తీ ఫిగర్ ఇప్పుడు మనకు ఉన్నది. మొత్తం రాష్ట్రంలో ఇప్పుడు అరౌండ్ 4.13 lakh ఓటర్స్ ఉన్నారు. నెక్స్ట్ 2-3 డేస్లో ఆ లిస్ట్ కూడా అందరు క్యాండిడేట్స్ కూడా మేము ఇవ్వబోతున్నాము.
నౌ నెక్స్ట్ రెస్పాన్సిబిలిటీ అంటే ఈ అందరూ న్యూ ఓటర్స్ తర్వాత మిగతా ఓటర్స్ కూడా ముందుకు వచ్చి ఆ రోజు ఓట్ 13th మేని పోలింగ్ డే రోజు ఓట్ వేయాలి. సో ఆ ప్రయత్నంకి భాగంగా ఈరోజు ఇక్కడ ర్యాలీ ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఫ్యూచర్లో కూడా వచ్చే 13th వరకు కంటిన్యూస్గా అన్ని జిల్లాల్లో ఇట్లాంటి ఫంక్షన్స్ ఆర్గనైజ్ చేసేసి మనం ఫర్దర్ ప్రయత్నం అవేర్నెస్ కోసం చేస్తుంటాం. సో అవర్ అటెంప్ట్ ఈస్ దాట్ లాస్ట్ టైం మనకు 79% ఓటింగ్ ఉండేది. ఈసారి అట్లీస్ట్ 82 to 83% ఓటింగ్ శాతం పెంచడానికి అన్ని ప్రయత్నాలు మనం చేస్తున్నాము. ప్రజల సుఖ సంతోషాల కోసం అహర్నిశ కృషి చేస్తామని కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి గొండు శంకర్ అన్నారు. సామాన్యుడి సత్తా ఏంటో రానున్న రోజుల్లో చూపిస్తామని చెప్పారు. ఇప్పిలి తిరుమలరావు ఆధ్వర్యంలో శుక్రవారం సాయంత్రం ప్రజాగలం బాబు సూపర్ 6 ప్రచార కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. డివిజన్లో విస్తృతంగా పర్యటించి ఆయన వివిధ వర్గాల వారిని కలిసి ప్రభుత్వ పథకాల అమలు తీరును అడిగి తెలుసుకున్నారు. జగన్ అసమర్థ పాలనతో ఎవరు కూడా సంతోషంగా లేరని, మరికొద్ది రోజుల్లో మంచి రోజులు రానున్నాయని వారికి భరోసా ఇచ్చారు. బాబు సూపర్ 6 పథకాలతో భవిష్యత్తు మారబోతుందని చెప్పారు. రానున్న ఎన్నికలలో ఎంపీగా రామ్మోహన్ నాయుడు, ఎమ్మెల్యేగా తనను అత్యధిక మెజారిటీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు, వివిధ డివిజన్ల ఇన్ఛార్జీలు, కార్యకర్తలు పాల్గొన్నారు. కృష్ణా జిల్లా మచిలీపట్నం నియోజకవర్గంలో పోతేపల్లి గ్రామంలో ఇంటింటి ప్రచారంలో భాగంగా టీడీపీ నాయకుడు కొల్లు రవీంద్ర భారీ ర్యాలీగా కార్యకర్తలతో తరలివచ్చారు. ప్రతి ఇంటికి వెళ్లి ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ప్రజలందరూ రవీంద్రని ఆహ్వానించారు. రవీంద్ర మాట్లాడుతూ జగన్ పాలనలో ఎటువంటి అభివృద్ధి లేదని, వైసీపీ పాలనలో ప్రజలు విసిగిపోయారని, ఈసారి టీడీపీ పాలన వస్తుందని తెలిపారు. బాబు సూపర్ 6 పథకాల గురించి వివరించారు. భవిష్యత్తు గ్యారంటీకి సంబంధించిన పథకాలను తెలిపారు. కార్యక్రమంలో కొల్లు రవీంద్రతో పాటు పార్టీ కార్యకర్తలు, నేతలు తదితరులు పాల్గొన్నారు. మరోనండి మర్చిపోమండి. ఈ 13వ తేదీన ఇప్పుడు వచ్చినా మనకు లేట్ అయిపోతుంది. ఇక్కడ వస్తుంది అన్నయ్య అడిగిన అక్కడ దిగుతావా? జరుగుతున్నటువంటి ఈ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో ఆంధ్ర రాష్ట్ర ప్రజలు సరైన నిర్ణయం చేసుకొని ఈ రాష్ట్ర పురోభివృద్ధికి, ఈ రాష్ట్ర యువత భవిష్యత్తుకి, రాష్ట్రంలో ఉన్నటువంటి రైతాంగానికి కావాల్సినటువంటి మరి అనేక రకాల రాయితీలకి అభివృద్ధి కావాలన్నా, పరిశ్రమలు అభివృద్ధి చెందాలన్నా, ఐటీ పరిశ్రమలు అభివృద్ధి చెంది యువతకి ఉద్యోగ అవకాశాలు కావాలన్నా, అమరావతిని నిర్మించుకోవాలన్నా, పోలవరం ప్రాజెక్టును పూర్తి చేసుకోవాలన్నా, కియో లాంటి ప్రాజెక్టులను తీసుకొచ్చి సామాన్య ప్రజలందరికీ మరి ఉద్యోగాలు జనరేట్ చేయాలన్నా, భవన నిర్మాణ కార్మికులకి మరి ఉపాధి కల్పించాలన్నా, ఇవన్నీ కూడా ఈ రోజున మన యొక్క భవిష్యత్తు తేలేటువంటి రోజు మే 13 కాబట్టి ఖచ్చితంగా ఈ రాష్ట్ర ప్రజలు ఆలోచన చేయాలి. 2014 నుంచి 19 వరకు విజన్ కలిగినటువంటి చంద్రబాబు నాయుడు పరిపాలించినటువంటి పరిపాలన, 2019 నుంచి 2024 వరకు జరిగినటువంటి విధ్వంసకరమైనటువంటి పరిపాలన కూడా మనం చూసాం. అన్ని వర్గాల ప్రజలు మోసపోయినారు. అన్ని రకాల ప్రజలు మోసపోవడమే కాకుండా ఆర్థికంగా రాష్ట్రం దివాలా ఎత్తింది. మరి ముఖ్యమంత్రి గారు చెప్తున్నారు, నేను నా బీసీలకి, నా ఎస్సీలకి అందరికీ కూడా నేను 2.5 లక్షల కోట్ల రూపాయలు ఇచ్చానని చెప్తున్నారు. ఈ రాష్ట్ర బడ్జెట్ ఏడాదికి 2.5 లక్షల కోట్లు అయితే 5 సంవత్సరాలు 12.5 లక్షల కోట్లు
ఈ రాష్ట్రంలో ఖర్చు పెట్టాల్సి ఉంటే కేవలం 2.5 లక్షల కోట్లు మాత్రమే బీసీలకు ఖర్చు పెట్టి మిగతా 10 లక్షల కోట్ల రూపాయలు ఎవరి జేబుల్లోకి పోయినాయి అనేది ఈ అభివృద్ధి చేశామంటూ చెప్పుకుంటున్న టీడీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఆటోనగర్లోని 12 ఎకరాల భూముల్ని సొంత ప్రయోజనాలకు వినియోగించుకుంటూ ప్రజల సొమ్ముని దుర్వినియోగం చేశారని మంగళగిరి మాజీ శాసనసభ్యురాలు కాండ్రు కమల ఆరోపించారు. ఎస్సీ ఎస్టీ మైనార్టీలకు సమాన హక్కు కల్పిస్తూ రాష్ట్రాన్ని అభివృద్ధి దిశగా పరిపాలిస్తున్న జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని ప్రజలకు నీరాజనాలు పలుకుతున్నారని పేర్కొన్నారు. మంగళగిరి 21వ వార్డు రత్నాల చెరువులో రామాలయం సెంటర్ నుంచి వైఎస్ఆర్సీపీ మంగళగిరి ఎమ్మెల్యే అభ్యర్థి మురుగుడు లావణ్య ప్రచార కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మాజీ శాసనసభ్యురాలు కాండ్రు కమల, వైఎస్ఆర్సీపీ నాయకులు మునగాల మల్లేశ్వరరావు, స్థానిక వైఎస్ఆర్సీపీ నాయకురాలు మల్లవరపు సుధారాణి, వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. 21వ వార్డు రత్నాల చెరువులో ప్రచారం చేస్తున్నామండి. ప్రచారం చాలా బాగా సాగుతుంది. మరి జగనన్న అయితే బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం ఎంతగానో పాటుపడ్డారు. అలాగే ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు అభివృద్ధిలోకి రావటం కోసం ఆయన ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేసిన విషయం మనందరికీ తెలిసిందే. అలాగే విద్యా వైద్య రంగాల్లో, రాజకీయంగా, సామాజికంగా అన్ని రంగాల్లో కూడా ఆయన ఎంకరేజ్ చేస్తూ వచ్చారు. మరి పేద పిల్లలకి విద్యా రంగంలో అయితే మరి బడుగు బలహీన వర్గాల పిల్లలకి ఎంతగా ఉపయోగపడ్డాయో స్కూల్స్ డెవలప్మెంట్ కానీ అది మనందరికీ తెలిసిందే. ఇక్కడ ఈ వార్డులో డెవలప్మెంట్ వచ్చేటప్పటికి చాలా బాగా జరిగింది. ఆర్కే గారు కూడా పర్సనల్ కేర్గా రోడ్లు వేయటం కానివ్వండి, యూపీహెచ్సి బిల్ చేయటం కానివ్వండి, ఇంకా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు జరిగాయి. మరి ఆరోగ్యరీత్యా వాళ్ళు దాన్ని వాడుకొని వాళ్ళకి బాగా ఉపయోగపడుతుంది కూడా. మరి మంగళగిరిలో అన్ని వార్డులతో కంపేర్ చేస్తే ఈ వార్డులో అయితే స్పెషల్ కేర్ తీసుకొని డెవలప్మెంట్ చేయటం జరిగింది. అలాగే నాకు కూడా ఒక అవకాశం ఇచ్చినట్టయితే నేను దీన్ని ఇంకాస్త మోడల్గా తీర్చిదిద్ది మరి అందరికీ అందుబాటులో ఉండి అందరికీ సేవ చేసే దిశగా నేను ముందుకి అడుగులు వేస్తూ ఉంటాను. దయచేసి ఎంపీ అభ్యర్థిగా కిలారు రోసయ్య గారిని, ఎమ్మెల్యే అభ్యర్థిగా నన్ను ఇద్దరిని మురుగుడు లావణ్యాన్ని ఒక అవకాశం ఇవ్వండి. మీకు సేవ. మంగళగిరిలో ఉన్న 21వ వార్డులో ప్రచారం చేస్తున్నామండి. మరి ప్రజలందరూ చాలా బాగా ఆదరిస్తున్నారు. జగనన్న సంక్షేమ పథకాలు కానివ్వండి, ఇంతకుముందు మేము చేసిన పనులు కానివ్వండి. అంటే 2000 నుంచి 2005 వరకు నేను మున్సిపల్ చైర్పర్సన్గా చేశాను. ఆ రోజున ఇక్కడ వర్షం వస్తే మోకాళ్ళలోతు నీళ్లు నిండిపోయేవి. ఇదంతా చెరువు. ఇక్కడ ప్రజలంతా దోమలతోటి, డ్రైన్స్ లేక, రోడ్లు లేక, కరెంటు నీళ్లు లేక ఎంతో ఇబ్బంది పడే టైంలో మరి మేము ఇక్కడ రోడ్లు కానివ్వండి, అలాగే మరి ఫస్ట్లో బోర్ వాటర్ సప్లై చేసేవాళ్ళు. ఇక్కడ మేము పర్యటనలకు వచ్చినప్పుడు పప్పు ఉడకట్లేదు, పాలు ఇరిగిపోతున్నాయి అని ఆడవాళ్ళు కంప్లైంట్లు చెప్పేవాళ్ళు. మంచినీళ్ళకి చాలా ఇబ్బందులు పడుతున్నామని చెప్పేవాళ్ళు. కృష్ణా వాటర్ స్కీము తీసుకొచ్చిన తర్వాత ఇక్కడికి ఆ స్కీమ్ నుంచి వాటర్ ఇవ్వడానికి కుదరకపోతే సపరేట్గా దీని వరకు పైప్ లైన్లు వేసి దీనికి వేరే ట్యాంక్ ఒకటి కట్టి మరి రత్నాల చెరువుకి అందించాము మేము. అదేవిధంగా కరెంటు లేకపోతే కరెంటు పోల్స్ వేయించాము. మంగళగిరిలో రత్నాల చెరువుని అభివృద్ధి చేసినంతగా ఎక్కడా చేయలేదు. ఆనాడు టౌన్లో బాగా డెవలప్ జరిగింది. ఆల్రెడీ రోడ్లు అన్నీ వేసి ఉన్నాయి. మరి ఇక్కడికి వచ్చేటప్పటికి అవుట్స్కట్స్లో చాలా ఇబ్బందులు పడుతుంది. సీఎం జగన్ తన నుదుటిపై బ్యాండేజ్ తీయడంపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ సెటరికల్ ట్వీట్ చేశారు. ప్రజల ట్రోలింగ్ దెబ్బకు బ్యాండేజ్ మాయం, జూమ్ చేసి చూసే దెబ్బ మటుమాయం అంటూ ఆయన పోస్టు పెట్టారు. దీనికి సీఎం జగన్ నుదుటిపై గాయం లేదని చూపిస్తూ ఆయన ఫోటోను జత చేశారు. ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్, అవనిగడ్డ అసెంబ్లీ ఎన్డీఏ కూటమి అభ్యర్థి మండల బుద్ధప్రసాద్, మచిలీపట్నం పార్లమెంట్ అభ్యర్థి వల్లభనేని బాలశౌరి విజయాలను కాంక్షిస్తూ అవనిగడ్డ పురవీధుల్లో గాజు గ్లాసు చేత పట్టుకుని ఇరువురు అభ్యర్థుల సింబల్ అయిన గాజు గ్లాస్ ను ప్రజలు చూపిస్తూ ప్రచారంలో భాగంగా జానీ మాస్టర్ మాట్లాడారు. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరూ నన్ను ఒక బ్రదర్లా ఆదరిస్తున్నారని తెలిపారు. ఈ రోజు ఇక్కడ నేను ప్రచారం చేయడానికి గల కారణం, గతంలో రాజకీయ నాయకులు ఎన్నో హామీలిచ్చి వాటన్నిటినీ తుంగలో తొక్కారు. ఆ సమస్యల్ని పరిష్కారం కోసం కళ్యాణ్ దృష్టికి తీసుకుని వెళ్లి సమస్యల్ని ఖచ్చితంగా పరిష్కారం చేసే దిశగా ప్రయత్నం చేస్తాను. పవన్ కళ్యాణ్ ని రాజకీయంగా డైరెక్ట్ గా ఎదుర్కోలేక వాళ్ళు గుర్తులు మార్చి ఒకేలా పేర్లు పెట్టి రాజకీయాలు చేస్తున్నారు. కూటమిని ఆదరించండి, మన ఊరు బాగుంటుంది, మన ఊరితో పాటు రాష్ట్రం, దేశం కూడా సంపన్నంగా ఉంటుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో భాగంగా జానీ మాస్టర్తో మండలి వెంకట్రాం రాజా, గుడివాక శేషుబాబు, రాయపూడి వేణుగోపాలరావు, గుడివాక శివరాం, రావి రత్నగిరి, కొల్లూరు వెంకటేశ్వరరావు, తెలుగుదేశం, బీజేపీ, జనసేన కార్యకర్తలు భారీ ఎత్తున అభిమానులు పాల్గొన్నారు. అలాగే అవనిగడ్డ ఈరోజు నియోజకవర్గానికి రావడం జరిగింది నేను. సో చాలా హ్యాపీగా ఉంది.
ఇక్కడ ప్రతి మనుషులు ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు ఒక బ్రదర్ లాగా, ఒక ఇంటి సభ్యుల్లాగా నన్ను ఆదరించారు. సో అలాగే ఇక్కడ నేను మెయిన్ రావడానికి కారణం, ఇక్కడ చాలా హామీలు ఇచ్చి అవి జరగలేదు. సో అవన్నీ కూడా కళ్యాణ్ గారి దృష్టిలోకి వెళ్ళినాయి. సో మా సైడ్ నుంచి కూడా మేము తీసుకుని వెళ్ళి ఆయన దృష్టిలో పెట్టి ఏదైతే పనులు ఆగిపోయినాయో, ఇక్కడ ఏదైతే అవసరాలు ఉన్నాయో, చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ప్రతి ఇంటికి ఒక ప్రాబ్లం కాదు, చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. సో అవన్నీ కూడా ఆయన దృష్టికి తీసుకుని వెళ్ళి ఖచ్చితంగా ఈ ఊరు కానీ ఇది కానీ చాలా బాగుంటుంది అని నేను కళ్యాణ్ గారితో చాలా డిస్కషన్ చేసాం, మాట్లాడడం అయిపోయింది. సో నా సైడ్ నుంచి ఈ ఊరికి ఏం చేయాలో చేస్తాను సార్. ఎక్కువ మాటల కంటే చేసి చూపించడం అనేది బాగుంటుంది. సో ఖచ్చితంగా అవనిగడ్డ ప్రజలందరికీ 2 ఓట్లు గ్లాస్ గుర్తుకేసి గెలిపించమని ప్రార్థన. ఇంకొకటి, ఈ గాజు గ్లాస్ అండి, మిగతా ఏదేదో వాళ్ళ చేతకాక మిగతా సింబల్ అన్నీ పెట్టి, ఇంకోటి పవన్ కళ్యాణ్ గారు ఏదైతే పవన్ కళ్యాణ్ అని ఉందో, సో అలాంటి 4-5 పేర్లు పెట్టి డైరెక్ట్గా ఆయన కొట్టలేక ఇలాంటి చీప్ ట్రిక్స్ అన్నీ చేస్తున్నారు. బట్ మీరు నమ్మద్దు, గాజు గ్లాస్ గుర్తుకే మీ ఓటు వేయండి. పవన్ కళ్యాణ్ గారిని గెలిపించండి, జనసేనని గెలిపించండి, కూటమిని గెలిపించండి. మన ఆంధ్రప్రదేశ్ బాగుంటుంది, మన ఊరు బాగుంటుంది, మనం అందరం. వైసీపీలో నా చేరిక వెనకటికి ఒక సామెతలా ఉంది. దురాశ దుఃఖానికి చేటు అన్నట్లు నేను జగన్తో ప్రయాణం బాగుంటుందని అనుకున్నా. అది నిరాశ కలిగించింది. 4 ఏళ్ల పాటు జగన్తో నడిచాను. టీడీపీలో ఉన్నప్పుడు ఎమ్మెల్సీగా ఉన్నాను. వైసీపీకి వెళ్లిన తర్వాత కూడా నాకు ఎమ్మెల్సీ ఇచ్చారు. శ్రీదేవిని సమన్వయకర్తగా ఎందుకు తీసేశారో నాకు తెలియదు. పరిస్థితులు చక్కబెట్టుకుంటే బాగుండేది. ఎలా చేయకుండా నన్ను సమన్వయకర్తగా నియమించారు. నన్ను కూడా సమన్వయకర్తగా తొలగించారు. నాకు ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. తాడికొండ నియోజకవర్గంతో నాకు బాగా పరిచయాలు ఉన్నాయి. సమాజంలో నాకు గౌరవం ఉంటుంది. దాన్ని నేను కాపాడుకోవాలిగా. చాలా అవమానంగా ఫీల్ అవుతున్నాను. ప్రజలకు సమాధానం చెప్పలేని పరిస్థితి. పార్టీలో గుర్తింపు కోల్పోయింది. కనీసం ఎమ్మెల్సీ అయినా ఇవ్వాల్సిందే. పూర్తిగా రాజకీయ కార్యక్రమంలో ప్రజాసేవ చేసేవాడిని. నాకు ఎలాంటి అవకాశాలు కల్పించకుండా మానసికంగా నన్ను కృంగతీశారు జగన్. ఒక్కసారైనా నేను కలిసే అవకాశం కల్పించలేదు. జగన్ తప్పని పరిస్థితిలో సిగ్గు కోల్పోయి పార్టీని వీడాను. ఎస్సీలు అంటే ఊరికే తిట్టడానికి ఉన్నారా? మాకిచ్చే స్పేస్ మాకివ్వాలి. తిట్టే వాళ్ళు ఉంటారు, తిట్టని వాళ్ళు ఉంటారు. సజ్జలు కూడా నన్ను తీవ్రంగా అవమానించారు. మేనిఫెస్టోలో ఒక అంశాన్ని పొందుపరచడం మంచిదే. జగన్ నెలకు ఒకసారి ఎమ్మెల్యేని కలిసే అవకాశం ఇవ్వాలి. కార్యకర్తలు కలిసే అవకాశం ఇవ్వాలి. అమరావతికి నేను కట్టుబడి ఉంటాను. టీడీపీ రాజీనామా చేసే నాటికి 3 రాజధానులు ప్రపోజల్లో ఉంది. నా పాత క్లిప్పింగ్స్ అన్ని చూసుకోండి. 3 రాజధానులకు నేను సపోర్ట్ చేసి మాట్లాడలేదు. రైతు అనేవాడు నష్టపోకుండా ఉండాలి. అమరావతి రైతులకు నేను అండగా ఉంటానని తెలిపారు. చంద్రబాబు నాయుడు, లోకేష్ నన్ను ఎక్కడ పని చేయమంటే అక్కడ పని చేస్తానని తెలియజేశారు. దుఃఖంలోకి చేయటం అలాగూ నేను 2019 తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చింది. మంచి సంక్షేమ కార్యక్రమాలు చేస్తున్నాడు. ఆయనతో కలిసి ప్రయాణం చేస్తే బాగుంటుంది, నాకు మంచి భవిష్యత్తు ఉంటుందని నేను ఆశించి జగన్మోహన్ రెడ్డి గారి పార్టీలో చేరడం జరిగింది. 4 సంవత్సరాలు దాటింది. నా ఎమ్మెల్సీ పీరియడ్ అయిపోయింది. ఎమ్మెల్సీ తెలుగుదేశంలో ఎమ్మెల్సీ ఇచ్చారు. ఆ ఎమ్మెల్సీ కొనసాగాను. తర్వాత ఎమ్మెల్సీ నాకు, పోతుల సునీత గారికి, తోట తిమ్మూర్తులు గారికి, మా అందరికి ఇవ్వాలి. దానిలో వాళ్ళకి ఇచ్చారు, నాకు ఇవ్వలేదు. నేను అప్పుడు అడిగితే తర్వాత అదే తాడికొండ కంటెస్ట్ చేయాలి నువ్వు అని చెప్పి అన్నారు. తాడికొండ ఇన్ఛార్జ్ ఇచ్చారు. తాడికొండ ఇన్ఛార్జి, విప్పు, తర్వాత అధ్యక్ష పదవి ఇచ్చారు. అధ్యక్ష పదవి మళ్ళీ జనవరి కల్లా మళ్ళీ ఎమ్మెల్సీ తీసేశారు. ఫిబ్రవరి కల్లా విప్పు పోయింది ఆటోమేటిక్గా. అధ్యక్ష పదవి ఉంది. నాకు తాడికొండ ఇన్ఛార్జ్ ఇస్తామని చెప్పారు. కంటెస్ట్ చేయాలి, నువ్వే కంటెస్ట్ చేయాలన్నారు. శ్రీదేవి గారు ఉన్నప్పుడు ఎందుకు వేశారో ఎందుకు తీసేశారో నాకు తెలియదు. మళ్ళీ శ్రీదేవి గారికి నాకు గొడవ. గుంటూరు తూర్పు నియోజకవర్గంలోని స్థానిక జాకిర్ హుస్సేన్ నగర్ 3వ లైన్ నందు గల ఎస్ఎన్వి ప్లాజా నందు తెలుగుదేశం పార్టీ గుంటూరు తూర్పు నియోజకవర్గంలో ఆర్ఎంపీ అండ్ పిఎంపీ కమ్యూనిటీ పారామెడికల్ వెల్ఫేర్ అసోసియేషన్ వారి ఆత్మీయ సమావేశం కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో డాక్టర్ సనిక్కల ఉమాశంకర్ గారు పాల్గొని మాట్లాడారు. ఎన్డీఏ కూటమి తరపున పోటీ చేస్తున్న టీడీపీ అభ్యర్థి మహమ్మద్ నజీర్ ని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ఈ కార్యక్రమంలో తెలియజేశారు. ఈ కార్యక్రమంలో గుంటూరు తూర్పు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి షేక్ నజీర్ అహ్మద్, డాక్టర్ శనక్కాయల ఉమాశంకర్,
చిక్కెర రాజకుమారి మరియు ఆర్ఎంపీ డాక్టర్స్ మరియు పారామెడికల్ అసోసియేషన్ వారు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. నాకు స్ఫూర్తి మా ఆర్ఎంపీ డాక్టర్ గారు ఆ రోజు ఆయన తెలియకుండానే చాలా ప్రాక్టీస్ నాకు నేర్పించారు. బాబాయ్ అంటూ, అమ్మ అంటూ, చెల్లెమ్మ అంటూ ఒక ఎన్నో మందులు తీర్చలేని ఆప్యాయతగా ఒక డాక్టర్గా ఆయన పిలిచి చాలా న్యాయం చేశారు. అటువంటి డాక్టర్స్ని నేను స్ఫూర్తిగా తీసుకొని ఈరోజు ఈ స్థాయికి వచ్చాను. ఒక్కసారి ఆయన కోసం నేను అందరూ చప్పట్లు కొట్టాల్సిందిగా నేను ఎంతో కష్టపడి మా అమ్మ చెప్తూ ఉంటుంది, నువ్వు ఇక్కడ కూర్చున్నావు, నీ పేషెంట్ ఎక్కడ ఊళ్ళో ఉంటుంది, నీకు ఫోన్ చేస్తుంది, నా గ్యాస్ ప్రాబ్లం వచ్చింది డాక్టర్ గారు అంటాం. సరే అమ్మా ప్యాంటాప్ ఇంజెక్షన్ చేయించుకో అంటాం. దాన్ని ఎక్కడ చేయించుకుంటాం? ప్రతి లైన్ చివర ఆత్మ బంధువులకు ఆర్ఎంపీ డాక్టర్ గారు ఉంటారు, ఆయన చేస్తారు. వాళ్ళకి మాకన్నా మీ మీదే ఎక్కువ నమ్మకం. ఫోన్ చేస్తారు, మా డాక్టర్ గారు మాట్లాడతారంటారు, అక్కడ ఆర్ఎంపీ గారు మాట్లాడతారు. అర్ధరాత్రి 1 గంటకి డాక్టర్ గారు ఈ ప్రాబ్లం వచ్చింది, నేనేం చేయాలి? సరే ఫీజు ఏమైనా లక్షలు ఉంటాయా అంటే ఫీజు ఏమి ఉండదు, ఉట్టి పలకరేపు ఉంటుంది. మ్యాక్సిమం ఒక 100 రూపాయలు 50 రూపాయలు తీసుకుంటారు. అటువంటి సర్వీస్ ఇచ్చారు. పీడియాట్రిషియన్ అని చెప్పారు, నేను గైనకాలజిస్ట్. మేమిద్దరం ఐవీఎఫ్ డాక్టర్సే. అందరూ ఆర్ఎంపీలు చాలా హార్డ్ వర్క్ చేస్తారు. మీరందరూ టైం తీసుకుని ఇంతమంది వచ్చారంటే అందరిలో చాలా యూనిటీ ఉంది, చాలా బాగా వచ్చినట్టే. ఇంకోటి, నేను ఇప్పుడు నజీర్ అహ్మద్ గారిని చూస్తున్నాను, చాలా మంత్స్ నుంచి ఇప్పుడు తెలిసింది. ఆయన చాలా పట్టుదలగా ఏదో చేయాలి, గుంటూరు ఈస్ట్ డెవలప్ చేయాలి అనే ఒక ఆలోచనతోనే పాలిటిక్స్లోకి వచ్చారు. సో డెఫినెట్గా అందరూ ఆర్ఎంపీస్, యాక్చువల్గా సార్ చెప్పారు ఆ ప్రాబ్లమ్స్ ఉన్నాయి అని చెప్పారు. నేను అంటున్నా చాలా ప్రాబ్లమ్స్ చెప్తారేమో అంటున్నా, చాలా సింపుల్ ప్రాబ్లమ్స్. డెఫినెట్గా ఈ ప్రాబ్లమ్స్ నజీర్ అహ్మద్ గారు తీసుకుని వాటిని చూడాలి, ఎందుకంటే అవి చాలా ఇంపార్టెంట్ ప్రాబ్లమ్స్. ఎందుకంటే మీరు బేసిక్ లెవెల్ పేషెంట్స్ మీకు ఫస్ట్ అప్రోచ్ అవుతారు, తర్వాతే మా దగ్గరికి వస్తారు. మీ దగ్గర తీర్పింది అనుకోండి, మా వరకు కూడా రారు, మీ మీద అంత నమ్మకం వాళ్ళు. సో డెఫినెట్గా మీ ప్రాబ్లమ్స్ ఫస్ట్ ఆయన చూడాలి, సాల్వ్ చేయాలి. సో ఆల్రెడీ మనం అందరికీ తెలుసు, మీరు చాలామంది పీపుల్తో అసోసియేట్ అవుతారు. సో మీరు చాలామందిని ఇన్ఫ్లుయెన్స్ చేసి ఈ కూటమి తరఫున నజీర్ అహ్మద్ గారికి ఓటు వేయించేటట్టు చూడాలి. అందరూ దీని మీద ఫోకస్ చేయాలి. ఇంకా ఎన్నో డేస్ కూడా లేవు మనకి, జస్ట్ 20 డేసే. సో మీరు మీ వర్క్తో పాటు చాలామందిని ఇన్ఫ్లుయెన్స్ చేసి నజీర్ అహ్మద్ గారిని గెలిపించేటట్టు చూడాలి. కూడా సుపరిస్థితులే. మరి దీనికి అధ్యక్షత వహిస్తున్నటువంటి సాయి గారు, అలానే పెద్దలు, ఈ రోజున ముఖ్య అతిథిగా ఇచ్చేసినటువంటి మన తూర్పు నియోజక అభ్యర్థి అయినటువంటి నజీర్ అహ్మద్ గారికి, పెద్దలు, అట్లానే మన రాజకుమారి గారు, అలానే మరి పెద్దలందరూ కూడా సత్తర్ గారు, అలానే రాజు గారు, బాబు గారు, అందరు కూడా లక్ష్మి గారు, రాజకుమారి గారు, ఉమా గారు అందరికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఆర్ఎంపీల గురించి నాకు చెప్పాల్సిన అవసరం లేదు. మీ అందరికి కూడా తెలియంది ఏంటంటే, నేను మీ అసోసియేషన్ ఫామ్ చేయడానికి అప్పట్లో బిల్డింగ్ కట్టుకుంటానంటే నేను కూడా ఆ రోజున కొద్దిగా పెద్ద అమౌంటే డొనేషన్ ఇచ్చాను. కానీ అది బిల్డింగ్ కట్టుకోలేకపోవడం అనేది చాలా బాధాకరమైన విషయం. ఎందుకంటే ఈ రోజున 20 years నాడు మేము డొనేషన్ చేసాము. ఈ రోజున కనుక అదే అమౌంట్ కనుక ఈ రోజు మనం చేసుకున్నట్టే మంచి బిల్డింగ్ ఏర్పడేది. కానీ కొన్ని ఇబ్బందుల వల్ల అది చేసుకోలేకపోయారు. కానీ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. వైఎస్ఆర్సీపీ మేనిఫెస్టో 2024ను విడుదల చేసిన సీఎం జగన్. ఆంధ్రప్రదేశ్లో గత 58 నెలల కాలంలో హామీలు అమలు చేసిన తీరు చరిత్రలోనే నిలిచిపోతుందని సీఎం వెల్లడి.
మోదీని నిలదీసే ధైర్యం రాష్ట్రంలో ఒక్క నేతకైనా ఉందా అని ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలారెడ్డి నిలదీత. అధికారంలోకి వచ్చాక సీఎం జగన్ ప్రత్యేక హోదా కోసం ఒక్క ఉద్యమమైనా చేశారా అని ప్రశ్నించిన షర్మిల. ఏ డివిజన్ కి వెళ్లిన పశ్చిమ నగరంలో దుర్భరమైన పరిస్థితి నెలకొని ఉందని ఎన్డీఏ కూటమి పశ్చిమ ఎమ్మెల్యే అభ్యర్థి సుజనా చౌదరి వెల్లడి. తాను పశ్చిమ నగరానికి సేవ చేయడానికి వచ్చానని, పశ్చిమ నగరాన్ని అభివృద్ధి చేసి చూపిస్తానని వ్యాఖ్య. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.